తెలంగాణలో మరణ మృదంగం, ఊరుకో దారుణం పూటకో విషాదం. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అతలాకుతలమవుతున్నాయి. హామీల మాయలో దగాపడిన వర్గాలు అనేక. ఉమ్మడి పాలన నాటి సాగు సంక్షోభ దుస్థితి రాష్ట్రంలో మొదలైంది. రైతు ఆత్మహత్యల వార్తలలో రోజు లేకుండా పోయింది. ఉచిత బస్సు ఉపాధి మీద దెబ్బ కొడితే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల మళ్ళీ ఉరిసిల్లగా మారింది. మరో చేనేత కార్మికుడు ఆ తనువు తాళించాడు. నీటి ఇక్కట్లు, కరెంటు కష్టాల మధ్య రిపేర్కు దిగి విద్యుత్ షాక్తో మరో రైతన్న మృత్యువాత పడ్డాడు. బెట్టింగ్ యాప్ల మోజులలో అప్లపలై ఒక యువకుడు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఇది ఇప్పుడు తెలంగాణ నిరాశ నిజస్థం నిండిన ఆత్మహత్యల గోస అంటూ కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది? పత్తి రైతు, కర్షకుడు, నేతన్న, ఆటో డ్రైవర్, బెట్టింగ్. ఇది తెలంగాణ పరిస్థితి. ఆనాడు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించదగ్గ విషయం. ఏంటి? ఓ రాష్ట్రం కోసం పోరాటం చేసి తనువు చాలించిండంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయం. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయంటే మన ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తుంది? మన ప్రభుత్వానికి పరిపాలన రాదాయే, పరిపాలన శాత కాదాయే. ఏంది? పరిపాలన అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఓ అడ్మినిస్ట్రేషన్ విషయంలోనైనా, ప్రణాళికల విషయంలోనైనా, ఇతరత్రైనా సరిగ్గా చేయకపోతే చివరికి ఏమవుతుంది? ప్రజలే గట్లయిపోయిన పరిస్థితిగా పాడెక్కాల్సిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో అదే కదా జరిగేది. ఒకసారికి ఇది చూడుర్రి.